చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో కలకొండ రామారావు అనే వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ అందరికీ ఆదర్శంగా నిలవలసిన వ్యక్తి అయినప్పటికీ కలకొండ రామారావు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడానికి తన స్వంత వ్యవసాయ భూమిలోని కొబ్బరి చెట్లను నరికించి వాటి భాగాలను ముద్దులను వేళ్లతో సహా పీకించి ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా సీతానగరం గ్రామ శివారులలో ఉన్నటువంటి ముద్దుల చెరువులో చెరువు పూడిపోయే విధంగా ట్రాక్టర్లతో ముద్దులను పడవేస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి చెరువుల పూడికలను తీయించి ఆనకట్టలు నిర్మించి నీరు చెరువులలో పుష్కలంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కలకొండ రామారావు లాంటి వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులను ఆక్రమించుకోవటం, అదేవిధంగా చెరువులను పూడ్చేయటం వంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారని, దాని వలన పశువులకు త్రాగునీరు లేకపోవటం, బోర్లలో కూడా నీరు ఇంకిపోవటం, వ్యవసాయాలకు కూడా నీరు లేక చెరువులు ఎండిపోతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసిన రెవెన్యూ సిబ్బంది గాని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు గాని ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, డబ్బు అధికారం ఉండడం వలన ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.